వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరణ. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించామని తెలిపిన పరకాల ఏసీపీ. అమెరికా పర్యటనలో భాగంగా డల్లస్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అదోనిలో 7 క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నూతన కార్యాలయంలో తొలి విలేకరుల సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్సీ కవిత పుట్టింది ఇద్దరు వ్యక్తుల యొక్క స్ఫూర్తితో. ఒకటి కేసీఆర్ గారు, 2 ప్రొఫెసర్ జయశంకర్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి సందర్భంలో మాత్రమే మలిదశ తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళందరం కూడా తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని ఏర్పాటును గుర్తించి ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అదోనిలో 7 క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు అరెస్ట్. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల నుంచి 91 లక్షలు 7 ఫోన్లను స్వాధీనం. ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్ గురించి మనం చాలా వింటూ ఉంటాము. సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి అలర్ట్ చేస్తూ ఉంటే 18th May అంటే ఒక ఆల్మోస్ట్ 1.5 week బ్యాక్ ఆదోని 1 Town పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపు తీసుకున్నారు. అతని దగ్గర ఒక ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంటలాగా పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీదుగా అతన్ని అదుపులో తీసుకుంటే అతని దగ్గర 50,000 క్యాష్ సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఓకే ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఆ స్పెషల్ టీమ్స్ మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత వెబ్సైట్ ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తున్నారు ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఈ టీం అంటే ఈ గ్యాంగ్ మొత్తం ఒక 4, 5, 6 వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లాగా నేషనల్ ఎక్స్చేంజ్ 9 అని, తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని, వజ్ర ఎక్స్చేంజ్ అని, నేషనల్ 777 ఎక్స్చేంజ్ అని, మోర్ ఎక్స్చేంజ్ అని, ఇలా ఇంకా రకరకాల యాప్లో బెట్టింగ్ నడుస్తున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన టీమ్స్ హైదరాబాదు, బెంగళూరు, ఒంగోలు ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మనం ఆరా తీస్తూ ఉంటే వచ్చిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీదుగా నిన్న మనం ఆల్మోస్ట్ ఒక 7 అదుపులు తీసుకోవడం జరిగింది. ఈ 7 దగ్గర 91 lakh క్యాష్, ఈ బెట్టింగ్ రిలేటెడ్ క్యాష్ ఏముందో సీజ్ చేయడం కూడా జరిగింది. యువకుడితో మహిళా వివాహేతర సంబంధం కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను యువకుడిని తాడుతో కట్టేసి యువకుడిని దేహశుద్ధి చేసిన స్థానికులు. సుల్తానాబాద్ అశోకనగర్లో నివాసం ఉండే మౌనికకు ఫేస్బుక్ ద్వారా భూపాల్పల్లికి చెందిన స్వామితో పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధంగా మారింది. మౌనిక ఇంట్లో 3 రోజులుగా స్వామి ఉండడంతో స్థానికులు వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరిని తాడుతో కట్టేసి బుద్ధి చెప్పారు. ఇద్దరిని పోలీసులకు అప్పగించిన స్థానికులు
రేపు కులం అంతా ఏకైతే ఏం చేద్దామో కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళని పోలీసుల నిలువు అంటే మనం చెప్పులు లేచి పళ్ళు అంతా దింపి లేనితోటి తలకాయ మనకెందుకు ఎందుకే అడ్డుకోవద్దు డప్పులు గిప్పులు పంపి పోలీసు వాళ్ళు వస్తారు లేదు తలకాయ పంపి పనిచేసి వాడు 3 రోజులు అన్నట్టు వచ్చి తీసుకున్నారు వాడు వచ్చిండు సరే రేపు ఇంకో నాసంటో నీ అసంటో చేయకుంటే కారణం ఆదేశంలో ఆలోచించి తెల్లారు రాకుంటే సరే మారాలి అవ్వా అందరికున్న సంసారం కానీ పెళ్లియాక ముందు తిరిగింది ఓలెక్కుంటుంది, పెళ్లి అయినాక తిరిగింది ఓలెక్కుంటుంది, పిల్లలు అయినాక తిరిగింది ఓలెక్కుంటుంది, పిల్లలు పెళ్లిళ్ళకి తిరిగినాక తిరిగింది రకరకాల అంటే మార్పు అనేది తాపుకుంటా రావాలి ఇక దానికి. బీఆర్ఎస్ సభ రోజున యాక్సిడెంట్లో చనిపోయిన ఇద్దరికి ఆర్థిక సాయం అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే రాజేశ్రావు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వపూర్ గ్రామంలో కమ్మరి గణేష్ తాళం సారయ్యకు కుటుంబాలకు చెరి 5 లక్షల రూపాయల చెక్కులు అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్రావు. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల్ల సతీష్ కుమార్ గత నెల ఏప్రిల్ 20న బీఆర్ఎస్ సభ రోజున నగ్నూర్ మండలంలోని రాంపూర్ చౌరస్సులో యాక్సిడెంట్లో చనిపోయిన ఇద్దరు వ్యక్తులు. బయటికి సార్ అమ్మ మీకు 5 లక్షలు ఇస్తామని మాటించాము. ఆ ప్రకారం మీకు 5 లక్షల రూపాయలు భవిష్యత్తులో కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన కుటుంబాన్ని సాయం చేస్తాం. ఇప్పుడైతే మీకు ఇమీడియట్గా ఇచ్చిన మాట ప్రకారం ఇది కేసీఆర్ సార్ మీకు 5 లక్షలు సార్ మళ్ళీ మన ప్రభుత్వం వస్తే అదే సాయం చేస్తాం. రేవంత్ రెడ్డి, మీ టాయిలెట్ మీరే కడుక్కుంటున్నారా? మీ పిల్లలు పోయే పాఠశాలలో వాళ్ళ టాయిలెట్ వాళ్ళే కడుక్కుంటున్నారా? గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు టాయిలెట్లు కడగడం, ఎవరి రూమ్ వాళ్ళు క్లీన్ చేసుకోవడంలో తప్పేంటని ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కడుక్కుంటే తప్పేంటని మీ అధికారులే అంటున్నారు. రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినందుకే ఈ మీ ఇళ్లలో మీ టాయిలెట్ మీరే కడుక్కుంటున్నారా? మీ పిల్లలు పోయే బడులలో పిల్లలు వాళ్ళ టాయిలెట్ వాళ్ళే కడుగుతూ ఉన్నారా? మీ మంత్రులు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారా? కడుక్కుంటే తప్పేందని మీ అధికారం అంటున్నారు. మరి కడుక్కోవాలి కదా. నేను మొన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చిన, రేవంత్ రెడ్డి గారు మీరు ఆదేశాలు ఇచ్చినందుకే ఈ అధికారి చాలా నిర్భయంగా ఎస్సీ వర్గాల మీద వివక్ష చూపుతూ ఉన్నది. ఎవరి టాయిలెట్లు కడుక్కోవడానికి వ్యతిరేకం కాదు రేవంత్ రెడ్డి గారు. ఈ దేశం పుట్టక ముందు నుంచి, ఈ మానవాళి ఉన్నప్పటి నుంచి పేద వర్గాలు వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కుంటున్నారు. వాళ్ళ టాయిలెట్లే కాదు, సమాజం టాయిలెట్లు అంతా కూడా ఈ దేశంలో వాళ్ళే కడుగుతున్నారు. మీకు తెలియకపోతే తెలుసుకోండి చరిత్ర. ఇలా వాళ్ళు ఎన్ని రోజులు రా బాబు ఈ పని, ఎన్ని రోజులు రా ఈ పారిశుద్ధ కార్మికుల పని చేయాలి, ఎన్ని రోజులు ఈ బాంఛన బతుకు ఉండాలి? ఇప్పుడన్నా మాకు మరి విముక్తి రాదా అని చెప్పి ఆనాడు మరి గురుకులాలు పెడితే ఆ గురుకులాలను కేసీఆర్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1000 గురుకులాలుగా మార్చి ఈ పేద వర్గాలు, ఎర్ర బస్సు ఎక్కలేని కుటుంబాలు ఎయిర్ బస్ ఎక్కాలి, ఏరోప్లేన్ ఎక్కాలి, విదేశాలకు పోవాలి, ఇంగ్లీషు చదువుకోవాలి. ఉన్నోళ్ళ పిల్లలే కాదు, పేదోళ్ళ పిల్లలు కూడా కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, ఐపీఎస్లు కావాలి, ఐఏఎస్లు కావాలి, సినిమా యాక్టర్లు కావాలి అని చెప్పి వీళ్ళ కోసం ప్రత్యేకమైన పాఠశాలలు 1000 దాకా పెంచితే, వీళ్ళందరికీ సన్నబియ్యంతో అన్నం పెడితే, వీళ్ళందరినీ ప్రపంచ స్థాయిలో తీసుకపోతే ఇలా కన్నుగొట్టి వివక్షతోని ఒకవైపేమో మీరే అందరికన్నా పెద్ద మాదిగా నేనే అంటారు, అందరికన్నా పెద్ద మాల నేనే అంటారు, నాకన్నా పెద్ద మాదిగా ఎవరు లేరంటారు, దళితుల ఇళ్లలో పండుకున్నా అని చెప్పి యాక్షన్ చేస్తారు, నా ఎంబడి జెండాలు పట్టుకొని తిరిగిందంత దళితులే అంటారు. మళ్ళా ఇంకోవైపు
నోటితో నవ్వి నొసటితో వెక్కరించినట్టుగా మీరు ఇవాళ మీ అధికారితోని ఇవాళ మీరు నిర్భయంగా నిస్సిగ్గుగా చాలా అవమానకరమైన స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా, మీ టాయిలెట్ మీరు కడుక్కున్నారా? ఇవాళ సమయపాలన పాటించని మద్యం షాపులు, నిబంధనలు పాటించండి మద్యం షాపుల యజమానులు. మద్యం షాపులు ప్రారంభ కార్యక్రమంలో మద్యపాన నిషేధ అధికారులు. కర్నూలు జిల్లాలో మద్యపాన నిషేధ అధికారులు ఓవైపు సారబట్టలను ధ్వంసం చేస్తూ మరొక వైపు మద్యం షాపుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొనడం సారాయి తాగొద్దు, బ్రాండింగ్ తాగాలన్న ఆలోచనలు ప్రజలు కలిగించినట్లు విమర్శకులు దారితీస్తున్నాయి. ఓవైపు కుటుంబాలు దగ్గరలో మద్యం షాపులు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదు. సమయపాలన పాటించకుండా మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోకుండా మద్యపాన నిషేధ అధికారులతో చోద్యం చూస్తున్నారు అనే ఆరోపణలు అద్దం పడుతుంది. అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యూఎస్ఏ విభాగ ప్రతినిధులు, భారీ సంఖ్యలో తెలంగాణ ఎన్ఆర్ఐలు, పార్టీ ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అమెరికాలో జూన్ 1 సాయంత్రం 4 గంటలకు డల్లస్లోని డాక్టర్ పెప్పర్ ఏరియాలో ప్రాంగణంలో జరగనున్న బీఆర్ఎస్ రైతోత్సవ మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. నా వడ్లు కొనకపోతే నాకు ఆత్మహత్య దిక్కు. ములుగు జిల్లా తాడవై మండలం కాడపూర్ గ్రామానికి చెందిన రైతు రామిళ్ల లాలయ్య తన 7 ఎకరాల పొలంలో వరి సాగు చేశాడు. పంట కోసి నెల రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి సోమత లేక పొలంలోనే వడ్లు ఆరబోసుకున్న రైతు లాలయ్య అకాల వర్షానికి తడిసి మొలకొచ్చిన ధాన్యం కాకుండా మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయమని వేడుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు ఇప్పటికైనా తన వడ్లను కొనుగోలు చేయాలని, లేకపోతే తనకు చావే దిక్కని ఆందోళన చెందుతున్న రైతు లాలయ్య
రైతు పరిస్థితి ప్లాన్ చేసుకోరాడు చెందించి బాలయ్య 7 ఎకరాల నేను ఆడని పంపిస్తున్నా ఉండండి ఇప్పుడే 7 ఎకరాల వడ్లు ఇవాళ ఈ రకంగా నేను నష్టపోయిన అకాల వర్షాలతో నేను ఈ రోజు 7 ఎకరాల వడ్లు ఇలా నష్టపోయి నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిగా ఉన్నది. ఏది ఏమున్నా కానీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్య ప్రభుత్వం, అధికారులు కూడా ఎవరు కూడా ఈ రైతులు పట్టించుకుని నాదులు లేరు ఈ రోజులల్లా. ఎందుకంటే నేను ఎందుకు బతకాలి, ఏం చేయాలి, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు ఈ రోజులల్లా. ఎందుకు ఈ ప్రభుత్వం చెత్తగురి ప్రభుత్వం, ఈ మాటలగాడి ప్రభుత్వం కానీ ఇది చేతలగాడి ప్రభుత్వం కాదు. ఇది ఎందుకంటే ఇది రైతులు రక్తం తాగి రైతు దగ్గర రాజ్యం ఆట విద్యార్థులు ఎగర్చామాట. ఈ రాజ్యం కూడా ఈ రోజులో రైతులతో పెట్టుకొని ఈ రోజు రాజ్యం కూడా ఇది బాగుపడే పొజిషన్ లేదని నేను ఈ రోజు మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నా. ఎట్లా చేసాను వడ్లు వాళ్ళు ఎవరో కొనుక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా, దీనికి కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలని కూడా నేను ఇలా చెప్తా ఉన్నా. ఏప్రిల్ 1వ తారీఖు పోసిన ఏప్రిల్ అయిపోయింది. ఇలా 2వ నెల కూడా ఇది వచ్చే ఉన్నది. అకాల వర్షాల వల్ల ఈ వడ్లు మొత్తం నానిపోయి ఈ రోజు నేను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నది. ఏ అధికారులైనా ఎవరైనా వచ్చి దయచేసి ఈ ఆ వడ్లని కొనుగోలు చేసి వాళ్ళ రైతుకు ఇంత అన్నం పెట్టే పొజిషన్ చేయాలి. ఈ రైతు ఇవాళ రాజ్యాన్ని చేస్తాడు. ఆ రైతు మీదనే ఇలా ఈ ప్రభుత్వాలు కూడా కక్షపూర్వంగా బట్టి ఇవాళ కక్ష కట్టి ఇవాళ రైతుని ఈ రకంగా ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఏది ఏమైనా కానీ పక్క మాత్రం ఈ వడ్లని కొనాలి. ఇలా ఏది చేసినా లేదా నేను ఆత్మహత్య చేసుకొని ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించాలని కూడా నేను తెలియజేస్తున్నా. 72వ మిస్ వరల్డ్ థాయిలాండ్ సుందరి ఓపల్ సుచారా సువాంజ్ Thailand. Christina, we request you please crown us second position. Ethiopia, congratulations, you are our second position winner. Well, we offer congratulations to Ethiopia on being runner-up. Now, Christina Pishkova will put the sash on our new Miss World. And in time-honored tradition, take her to the throne, ready for crowning. Opal Sujata from Thailand is the 72nd Miss World. జావేద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ బ్రాంచ్ ఓపెన్ కి కస్టమర్లు అందుబాటులో ధరలు ఉంటాయి. అనుభవజ్ఞులతో జావేద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ బ్రాంచ్ నడపడం జరుగుతుందని, కస్టమర్లకు ధరలు అందుబాటులో ఉంటాయని సయీదా రమేష్ రాకేష్ తెలిపారు. కర్నూలు నగరంలోని చల్ల కాంపౌండ్లో జావేద్ హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ పార్లర్ సెలూన్ ను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు.
ఫోటోలో హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఈరోజు గ్రాండ్ లాంచ్ జరిగింది. టీజీ భరత్ గారు వచ్చారు ఇనాగరేషన్కి. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్ ఫర్ విజిటింగ్ అవర్ లాంచ్. అండ్ ఈ జావేద్ హబీబ్ సలూన్ ఇస్ ద ఫస్ట్ authorized సలూన్ ఇన్ కర్నూల్. అండ్ ఇట్స్ వెరీ స్పేషియస్ అండ్ అందరూ అఫోర్డ్ చేసేలాగా వెరీ మంచి సైజ్ లో అందరికి అఫోర్డబుల్ ప్రైజెస్ లో బెస్ట్ సర్వీస్ ఇవ్వడానికి మేము ఈ బ్రాంచ్ ఓపెన్ చేసాం. ఇక్కడ కర్నూలులో హైయెస్ట్ కెపాసిటీతో మేమే ఉన్నాం. ఇక్కడ ఏ సర్వీస్ ఉంటాయి మేడం? ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ కి బ్యూటీ అండ్ హెయిర్ సలూన్, ఫేషియల్స్, పెడిక్యూర్స్, మానిక్యూర్స్ అండ్ హెయిర్ కట్స్, ఎవ్రీథింగ్ ఇస్ ప్రీమియం అండి విత్ ఇన్ అఫోర్డబుల్ ప్రైసెస్. సో అందరూ ప్లీజ్ విజిట్ చేయండి అండ్ మేక్ ఇట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విజిటింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సజీదా, రమీజ్ అండ్ సాకెత్. థ్యాంక్ యూ. దైవ సేవలో తరించిన గోమాతకు అంతిమ వీడుకోలు ప్రక్రియ అద్భుతంగా ఉంటుంది. చూడండి, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి పాలు ఇచ్చే గోవులు అంత్యక్రియలు ఎలా చేశారో అందరూ చూడాలి. ఆవంటే గోమాత. ఈ వీడియోని చూశాక మీరందరికీ ఒక అద్భుతమైన వీడియోని చూసిన భావన కలుగుతుందని BR9 టీవీ భావిస్తోంది. శ్రీ అష్టలక్ష్మి గోశాలలో మరి గోమాతలలో పార్వతి అనే గోమాత శివైక్యం పొందినది. 20 సంవత్సరాలు గల ఈ గోమాత గత 20 సంవత్సరాలుగా మన గోశాలలో అనేక మంది భక్తులకి అనుగ్రహం ప్రసాదించింది. మరి అనేక గోమాతలకు జన్మనిచ్చింది. అయితే వృద్ధాపరీక్ష వచ్చే కారణాల చేతన మరి సుమారు 20 సంవత్సరాలు ఈ రోజున శివైక్యం పొందినది. మరి ఈ గోమాత అమ్మవారిలో ప్రశాంతంగా ఐక్యమైపోవాలని కోరుకుంటూ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. జై గోమాత, జై గోమాత, జై గోమాత.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.